ఆ స్త్రీ కుమారుడిని రథం ఢీకొట్టింది. ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు. ఆ తల్లి తన కొడుకు శవాన్ని ఎత్తుకుని రాజుగారి కోట దగ్గరకు చేరి ధర్మగంట మోగించింది. జరిగిన విషయాన్ని తెలుసుకున్న రాజు ఎటువంటి పక్షపాతం లేకుండా ఆ బాలుడు మరణానికి కారణమైన తన కుమారుడికి వెంటనే మరణదండన విధించాలని ఆదేశించాడు. మాధవవర్మరాజే స్వయంగా యువరాజు శిరస్సును నరికి ఆ బాలుడి శవం పక్కన ఉంచాడు. ఇదంతా చూసిన ఊరు ప్రజలందరూ ఎంతో బాధపడ్డారు. అంతలోనే నల్లని మబ్బులు కమ్ముకుని ఒక్కసారిగా ఆకాశం నుండి బంగారు నాణేల వర్షం కురవడం ప్రారంభమైంది. ప్రజలందరూ ఆనందంతో ఆ నాణేలను ఏరుకుంటూ పోగేసుకోవడం మొదలు పెట్టారు. కానీ రాజు మాత్రం మబ్బుల్లో అమ్మవారి రూపాన్ని చూస్తూ నువ్వే ప్రసాదించి నువ్వే బలి కోరుకున్నావా అని ఎంతో బాధపడ్డాడు. అప్పుడే అమ్మవారి మహిమతో రాజకుమారుడు అలాగే ఆ స్త్రీ కుమారుడు ఇద్దరూ లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజు ఆనందంతో యువరాజుని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలా కనకవర్షం కురిసింది కాబట్టి ఆ రోజు నుండి ప్రజలు అమ్మవారిని కనకదుర్గమ్మగా కొలిచారు. అందరూ కమెంట్స్ లోన జై కనకదుర్గ అని చెప్పండి.